తరంలో ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కూర్చున్న ప్రతి తల్లిని మిమ్మల్ని అడుగుతున్నాను, మరియమ్మ మొట్టమొదటి క్రిస్మస్లో నీకు నాకేం నేర్పిస్తుంది తెలుసా? అసలు అబ్బాయిలతో మాకు కాంటాక్ట్ లేదు. ఈ సవాల్ నువ్వు స్వీకరించగలవా? క్రిస్మస్ వేదికల దగ్గర కూర్చొని క్రిస్మస్ హడావుల్లో తిరుగుతూ ముసుముసులు నవ్వులు నవ్వుతూ ఇక్కడే సాటగిలు చేస్తే నువ్వా క్రిస్మస్ చేసేది అని అడుగుతున్నాను నేను. నువ్వా క్రిస్మస్ చేసేది? నీ ముసుముసు నవ్వులు ఎవరికి, నీ సాటింగ్లు ఎవరికి? ఇక్కడికిక్కడే గాలివాటపు పనులు చేస్తే మీరా క్రిస్మస్ చేస్తుందని బైబిల్ అడగదు. ఏమి నవ్వుతున్నావు? ఆ నవ్వుకి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి? ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతాం, ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతాం? అడుగుతాడు అడగడా? యవనస్తుల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్ అంటున్నారు. యవనస్తుల క్రిస్మస్ అంటే ఇదిగో ఈ సవాల్ స్వీకరించి మరియమ్మలా నేను ఉంటానని డెడికేటెడ్గా ఇదిగో సవాల్తో నేను మరియమ్మలా ఉంటాను, నా కట్టుకోబోయేవాడు నా ఇంటిలో ఉన్నవారు తప్ప ఏ మగపురుగు సహవాసం నాకు తెలియదన్నా